సార్ ఈ ఇంతమంది మీడియా ముందు నేను అడుగుతున్నాను సార్ ఈ ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారు, మీకు ఆడపిల్లలు లేరా? మీకు కూతురు లేరా? చెల్లెండ్లు అక్కలు మీకు లేరా? మీకు అసలు ఆడపిల్లల ప్రాణము పోతుందంటే ఏం సార్? ఒక్కసారి నా హాస్పిటల్గా మీరు అక్కడే వారం వారం వస్తారుగా హైదరాబాద్కి, ఒక పూట వచ్చి పలకరించలేరా, పరామర్శించలేరా? పవన్ కళ్యాణ్ గారు మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉండి మీకు ఎంతో మంచి పేరుంది. ఇలాంటి బాధల్ని వింటే మీరు తట్టుకోలేరు. మీరు కూడా ఒక ఫోన్ లేదు, ఒక విజిట్ లేదు. ఏం సార్ ఇది? మీరు స్పందించాలి కదా సార్. ఇంత న్యూస్ స్టేట్ మొత్తం ఇంత మారు మోగిపోతుంది, ఇంత దారుణం జరిగింది, అమ్మాయిని ఇంత అన్యాయంగా చంపారని చెప్పి విన్న తర్వాత కూడా మీరు ఒక ఫోన్ చేయలేదు. ప్రభుత్వం నుంచి ఏ స్పందన లేదు. ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు లోకేష్ గారు మీరు కూడా ఎన్నో విషయాల్లో మీరు సహాయకంగా ఉంటారు, ప్రజల కష్టాలను అర్థం చేసుకుంటారు. మరి మా పట్ల ఈ మెడికల్ విద్యార్థిని తన అందమైన జీవితం కళ్ళ ముందు ఇక మేము చూడబోతున్నప్పుడు మా అందమైన కళల సౌధం మా తల్లిదండ్రుల కళ్ళెదుటే కూలిపోతే మా కడుపు కోత ఎంత ఉందో మీకు అర్థం కాలేదా సార్? మీరు స్పందించండి సార్, మీరు రాండి సార్, మా బాధను అర్థం చేసుకోండి సార్. ఇలా హిట్ ఇచ్చి చంపేసి తిరిగి వచ్చా సార్ సమాజంలో? బాగుందా సార్? మీకు మీ చట్టాలు కరెక్ట్గా పనిచేస్తున్నాయండి? ఇలా చేయొచ్చా అందరూ? మహిళా హోమ్ మినిస్టర్ గారు, అమ్మ మీరు కూడా ఆడపిల్లే, మాకు అమ్మ లాంటి వారు, మీకు చెల్లెళ్ళు లేరా? కూతుళ్ళు లేరా? ఆడపిల్లలంటే మీకు దయ లేదా? అమ్మాయి ఏంటి ఒక డాక్టరు, వీళ్ళ పట్లనే ఇంత మీడియా ద్వారా ఇంత న్యూస్ వస్తుంటే కూడా మీరు చూడలేదా? మీ మనసు కదలలేదా? ఏంటండి ఇది? 30 ఏళ్ళ వయసు వచ్చే వరకు ఎంత ఖర్చులు, మా ఎఫర్ట్ అంతా, మా కష్టమంతా దారబోసి అమ్మాయికి చక్కగా చదువుకునే అమ్మాయి కాబట్టి సక్సెస్ అవుతారని చెప్పి మేము వాళ్ళకి అన్ని రకాలుగా చదివించుకొని ఫైనల్గా ఫలాలు ఇచ్చే సమయం దగ్గరకు వచ్చే టైంలో మా ఆశలన్నీ అడియాసలు చేసి ఇట్లా జరిగిన తర్వాత మాకు ఎంత కడుపుకోతా ఉంటుంది. ఏడ్చి నా కంట్లో నీళ్లు ఆవిరైపోయినాయి, నా కడుపులో కసి అంటే ఎంత బాధ ఉందో నేను తట్టుకోలేను. ఇంకా మీడియా ముందు ఏడవటం వల్ల ఉపయోగం లేదని నాకు అర్థమైంది. ఏడ్చి నా కళ్ళలో నీళ్లు కూడా ఆవిరైపోయినాయి. నా బాధ ఏం చెప్తున్నానంటే, మా కుటుంబానికి తీరని లోటు ఇది. మా పెద్ద కుటుంబమే మాది. మా కుటుంబంలో మొట్టమొదటి డాక్టర్ ఈమె. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు మాట్లాడుతున్నాను. ప్రధానంగా రాజమండ్రిలో మొన్న జరిగినటువంటి ప్రియాంక మెడికో స్టూడెంట్కి సంబంధించిన విషయంలో కావాలనే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఆ మెడికో విద్యార్థి సీరియస్గా ఉంది హైదరాబాద్ హాస్పిటల్లో. ఆ మెడికో విద్యార్థికి ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ఒక 5 కోట్లు నష్టపరిహారం ఇవ్వాలి. అసలు ఆ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకి రక్షణ లేకుండా పోయింది. మెడికో విద్యార్థికి రక్షణ లేకపోతే ఇంకే సామాన్య మహిళలకి ఏ రక్షణ ఉంటుంది? అందుకని ఏమన్నామంటే ఈ సినిమా థియేటర్ ఏదైనా ఆదిత్య మాల్ ఏదైతే ఉందో వాడి మీద కూడా చర్యలు తీసుకోవాలి. వాడు కనీస జాగ్రత్తలు పాటించకుండా, కనీస చర్యలు తీసుకోకుండా దీనికి కారకుడైనటువంటి వాడిని కూడా ఎటంటూ మర్డర్ కేసు పెట్టి అరెస్ట్ చేయాలి. అలాగే ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఎవరైతే ఉన్నారో అతను కాపాడే, ఎవరైతే ఈ మహిళా డాక్టర్ని మెడికో డాక్టర్ని చంపేశారో వాళ్ళని కాపాడే పరిస్థితిలో కూటమి ఎమ్మెల్యే ఉన్నాడు. అందుకే అతని మీద కూడా ఆందోళన చేయాలి. ఇది సరైనటువంటి విధానంలో ప్రభుత్వం నడుచుకోకపోతే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం అవుతుందని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉంది. సార్ ఈ ఇంతమంది మీడియా ముందు నేను అడుగుతున్నాను సార్ ఈ ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారు, మీకు ఆడపిల్లలు లేరా? మీకు కూతురు లేరా? చెల్లెండ్లు అక్కలు మీకు లేరా? మీకు అసలు ఆడపిల్లల ప్రాణము పోతుందంటే ఏం సార్? ఒక్కసారి నా హాస్పిటల్గా మీరు అక్కడే వారం వారం వస్తారుగా హైదరాబాద్కి, ఒక పూట వచ్చి పలకరించలేరా, పరామర్శించలేరా? పవన్ కళ్యాణ్ గారు మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉండి మీకు ఎంతో మంచి పేరుంది. ఇలాంటి బాధల్ని వింటే మీరు తట్టుకోలేరు. మీరు కూడా ఒక ఫోన్ లేదు, ఒక విజిట్ లేదు. ఏం సార్ ఇది? మీరు స్పందించాలి కదా సార్. ఇంత న్యూస్ స్టేట్ మొత్తం ఇంత మారు మోగిపోతుంది, ఇంత దారుణం జరిగింది, అమ్మాయిని ఇంత అన్యాయంగా చంపారని చెప్పి విన్న తర్వాత కూడా మీరు ఒక ఫోన్ చేయలేదు. ప్రభుత్వం నుంచి ఏ స్పందన లేదు. ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు లోకేష్ గారు మీరు కూడా ఎన్నో విషయాల్లో మీరు సహాయకంగా ఉంటారు, ప్రజల కష్టాలను అర్థం చేసుకుంటారు. మరి మా పట్ల ఈ మెడికల్ విద్యార్థిని తన అందమైన జీవితం కళ్ళ ముందు ఇక మేము చూడబోతున్నప్పుడు మా అందమైన కళల సౌధం మా తల్లిదండ్రుల కళ్ళెదుటే కూలిపోతే మా కడుపు కోత ఎంత ఉందో మీకు అర్థం కాలేదా సార్? మీరు స్పందించండి సార్, మీరు రాండి సార్, మా బాధను అర్థం చేసుకోండి సార్. ఇలా హిట్ ఇచ్చి చంపేసి తిరిగి వచ్చా సార్ సమాజంలో? బాగుందా సార్? మీకు మీ చట్టాలు కరెక్ట్గా పనిచేస్తున్నాయండి? ఇలా చేయొచ్చా అందరూ? మహిళా
హోమ్ మినిస్టర్ గారు, అమ్మ మీరు కూడా ఆడపిల్లే, మాకు అమ్మ లాంటి వారు, మీకు చెల్లెళ్ళు లేరా, కూతుళ్ళు లేరా, ఆడపిల్లలంటే మీకు దయ లేదా? అమ్మాయి ఏంటి ఒక డాక్టరు, వీళ్ళ పట్లనే ఇంత మీడియా ద్వారా ఇంత న్యూస్ వస్తుంటే కూడా మీరు చూడలేదా? మీ మనసు కదలలేదా? ఏంటండి ఇది? 30 ఏళ్ళ వయసు వచ్చే వరకు ఎంత ఖర్చులు, మా ఎఫర్ట్ అంతా, మా కష్టమంతా దారబోసి అమ్మాయికి చక్కగా చదువుకునే అమ్మాయి కాబట్టి సక్సెస్ అవుతారని చెప్పి మేము వాళ్ళకి అన్ని రకాలుగా చదివించుకొని ఫైనల్గా ఫలాలు ఇచ్చే సమయం దగ్గరకు వచ్చే టైంలో మా ఆశలన్నీ అడియాసలు చేసి ఇట్లా జరిగిన తర్వాత మాకు ఎంత కడుపుకోతా ఉంటుంది. ఏడ్చి ఏడ్చి నా కంట్లో నీళ్లు ఆవిరైపోయినాయి, నా కడుపులో కసి అంటే ఎంత బాధ ఉందో నేను తట్టుకోలేను. ఇంకా మీడియా ముందు ఏడవటం వల్ల ఉపయోగం లేదని నాకు అర్థమైంది. ఏడ్చి ఏడ్చి నా కళ్ళలో నీళ్లు కూడా ఆవిరైపోయినాయి. నా బాధ ఏం చెప్తున్నానంటే, మా కుటుంబానికి తీరని లోటు ఇది. మా పెద్ద కుటుంబమే మాది. మా కుటుంబంలో మొట్టమొదటి డాక్టర్ ఈమె. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.